ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెల 16, 17, 18 తేదీల్లో మిథున రాశి వారికి ఒక వ్యక్తికరణంగా జరగబోయేది ఇదే. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. గతంలో ఎప్పుడూ చూడని మార్పులైతే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. నవంబర్ నెల 16, 17, 18 తేదీల్లో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని ఒకళ్ళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహుతత్వాన్ని కూడా ఈ రాశి వారైతే కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశి జీవితంలో వృత్తిపరంగా మీకు ఈ సమయంలో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి అభివృద్ధి అనేది దక్కుతుంది. మీకు తక్కువ పనిభారం మరియు మంచి మద్దతు కూడా ఉంటుంది. అయినప్పటికీ 10వ ఇంట్లో శని నిరంతర కృషిని కోరుకుంటాడు. నవంబర్ 16వ తేదీ నుండి 6వ ఇంట్లో కుజునితో రవి కలవడం వల్ల మీ యొక్క రోజువారీ పని మరియు సేవలు విజయానికి శక్తివంతమైన కలయిక అనేది ఏర్పడుతుంది. కాబట్టి 16, 17, 18 తేదీల్లో మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. కొత్త ఆరోగ్యం కోసం వెతుకుతూ ఉన్నవారు, లేదా ఉద్యోగంలో మార్పు కోసము లేదా ప్రమోషన్ కోసము ప్రయత్నం చేస్తున్న వారి సమయంలో కోరుకున్న ఫలితాలు అయితే పొందవచ్చు. ఆర్థిక పరంగా కూడా మీకు ఈ సమయం చాలా సహాయకరంగా ఉంటుందండి. 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉచ్చ గురువు మంచి ఆదాయాన్ని మరియు మీ పొదుపులో పెరుగుదలను కూడా నిర్ధారిస్తాడు. మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేస్తున్న వారి సమయంలో దానిని పొందుతారు. మీ యొక్క పెట్టుబడులు మంచి రాబడిని కూడా కలిగిస్తాయి. కుటుంబ పరంగా మీకు ఇది చాలా మంచి సమయం. 2వ ఇంట్లో గురువు సామరస్యాన్ని మరియు సంతోషకరమైన సందర్భాలను ప్రోత్సహిస్తాడు. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుందండి. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచింపబడడం లేదు. 6వ ఇంట్లో కుజుడు ఏదైనా సరే అనారోగ్యాలను త్వరగా తరిమి కొట్టడానికి చురుగ్గా మీకు సహాయపడతాడు. మీరు చిన్న ఆరోగ్య సమస్యలతో కూడా కొంచెం బాధపడవచ్చు, కానీ మీరు త్వరగా కోలుకుంటారు. నవంబర్ 23 నుండి బుధుడు వక్రించడం వల్ల కొన్ని చర్మం లేదా నరాలకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు అనేవి రావచ్చు. కాబట్టి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు. వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి సమయము ఉంటుంది. గురువు యొక్క ఆర్థిక ఆశీస్సులతో వారు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధి అనేది చూడవచ్చు. మీరు మీ యొక్క సిబ్బందిని నిర్వహించడానికి, అప్పులను తీర్చడానికి మరియు మీ యొక్క కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కూడా ఇది మంచి నెల. 6వ ఇంట్లో కుజ రవి ఏదైనా సరే కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య పత్రాలపైన సంతకాలు చేయడానికి 3వ వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది. విద్యార్థులకు ఇది విజయవంతమైన నెల. 5వ ఇంట్లో శుక్రుడు మీ యొక్క ఆసక్తిని మరియు సృజనాత్మకతను కూడా పెంచుతాడు. మీరు మీ యొక్క పరీక్షల్లో మరియు ప్రతి ప్రయత్నంలో కూడా ఘన విజయం సాధిస్తారు. మీకు మీ యొక్క తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల నుండి కూడా మంచి మద్దతు అనేది ఉంటుంది. మీ లగ్నాధిపతి అయిన బుధుడు నవంబర్ 23 నుండి 5వ ఇంట్లో వక్రించడం వల్ల మీరు మీ యొక్క పనిని సమర్పించే ముందుగా 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవాలని సూచన. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు పూర్తి చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది.
చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను ఏ పనిని అప్పగించారు, అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న నిధులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దరికి తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన నింద, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. ఈ మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయం సమర్పించుట జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యాలు వీరు మంచి నైపుణ్యత పొందుతారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అలక పని, గృహోపకరణాలు, అలంకారం యందు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం నిర్వహిస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్టాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం కూడా వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దానిని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా ఉండవు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.